ప్రముఖ హీరోయిన్ స్వీటీ అదే మన అనుష్క త్వరలో పెళ్లిపేటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు గుప్పమంటున్నాయి. సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ఈ అంశం గురించి చర్చ జరుగుతోంది. 44 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతోంది అంటూ తెలుస్తోంది. అయితే ఒక వ్యాపారవేత్తతో త్వరలో అనుష్క పెళ్లి అంటూ పెద్ద ఎత్తున గాసిప్స్ చక్కెర్లు కొడుతున్నాయి. 2005లో సూపర్తో సినిమా జర్నీ స్టార్ట్ చేసింది మన స్వీటీ. తర్వాత కన్నడ నుంచి వచ్చి తెలుగులో పాగా వేసింది. అరుంధతితో జేజమ్మగా తన నటనకి చాలా మంచి మార్క్స్ కొట్టేసింది. తర్వాత ఇక బాహుబలితో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కూడా వరుసగా సినిమాలు అప్పుడప్పుడు చేసుకుంటూ వస్తుంది. బాహుబలి తర్వాత కొంత కెరీర్ స్లోగా ప్లాన్ చేసుకున్నట్లుగా కనపడుతుంది. ఖచ్చితంగా తానున్నటువంటి పొజిషన్కి చాలా మంచి అవకాశాలే వరుసగా వచ్చే పరిస్థితుల్లో కొంత స్లో చేసింది స్వీటీని అంటూ చెప్తున్నారు. అప్పటి నుంచే పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే. ఇట్స్ వెరీ కామన్ రూమర్. ఆ సమయంలో ప్రభాస్తో ఉండొచ్చు, వాళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారని, లవ్లో ఉన్నారని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ప్రభాస్ కానీ ఎక్కడ అనుష్క కానీ ఈ విషయం గురించి లేదనే చెప్తూ వచ్చారు. అండ్ ఇప్పుడు మరొక కొత్త వార్త హల్చల్ అవుతోంది సినీ వర్గాల్లో. అతి త్వరలో ఒక బిజినెస్ మ్యాన్తో స్వీటీ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతోంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. డీటెయిల్స్ తెలుసుకుందాం. అనీంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. అనీంద్ర, ఎంతవరకు నిజం ఉంది వార్తలు? అంటే చాలా డిస్కషన్ అయితే జరుగుతోంది, బట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఒక వ్యాపారవేత్తతో త్వరలో అనుష్క పెళ్లి అంటూ వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. నందు ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలు అందరి తరఫున నటించిన అనుష్క గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్య ఘాటి అనే సినిమా చేశారు, కానీ ఆ సినిమాలో గ్రాఫిక్స్ విషయంలో బాగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ఏడాది ఆమె పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. 44 ఏళ్ల వయసులో పెళ్లిపీటలు ఎక్కడానికి సర్వం సిద్ధమైందని అంటున్నారు. అయితే వరుడు ఇంకెవరో కాదు, అనుష్క కుటుంబానికి బాగా సన్నిహితమైన ఒక ఇండస్ట్రియలిస్ట్ అని తెలుస్తుంది. ఇప్పటికే ఇద్దరి కుటుంబాలలో ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. అంతేగాక ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి అనుష్క సినిమాలు ఏవి చేయడం లేదు. చాలా కాలం క్రితమే ఒకప్పుడు ఒప్పుకున్న మలయాళ సినిమా మాత్రమే ఆమె చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు కానీ లేక ఇతర కార్యక్రమాల్లో భాగమవుతున్నట్లు కానీ ఎక్కడ అప్డేట్ లేదు. కాబట్టి ఆమె నటనకు పూర్తిగా దూరం అవుతుందేమో అనే ప్రచారం అయితే ఉంది. నిజానికి ఘాటి సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమె బాగా లావుగా ఉందని, ఆమెను గ్రాఫిక్స్ లో సన్నగా చూపించాలనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే సినిమాలో గ్రాఫిక్స్ కూడా అలానే అనిపించాయి. మరి ఈ నేపథ్యంలో ఆమె నిజంగానే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారా లేక ఇది కేవలం ప్రచారమా అనేది అధికారిక ప్రకటన వస్తే గానీ చెప్పలేమునందు. రైట్. థ్యాంక్ యూ అనీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద చాలా పెద్ద ప్రచారం అయితే జరుగుతోంది. ఇంకా అఫీషియల్గా దీనికి సంబంధించి ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోయినప్పటికీ ఈ వార్తకు సంబంధించి చాలా పెద్ద చర్చ నడుస్తుంది, పెద్ద ప్రచారం అయితే నడుస్తూ ఉంది. స్వీటీ పెళ్ళి ఎప్పుడు అనేది కూడా చాలా పెద్ద ప్రశ్న. ఓ పక్క ప్రభాస్ పెళ్ళి ఎప్పుడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ ప్రతి ఇంటర్వ్యూలో ఉంటే, మరోవైపు స్వీటీకి కూడా అలాంటి క్వశ్చన్స్ ఎదురవుతూనే ఉంటాయి. ఇదిగో పెళ్ళి అదిగో పెళ్ళి అన్నారు. ఒకనొక టైంలో ప్రభాస్ స్వీటీ ఇద్దరు రిలేషన్లో ఉన్నారని కొన్ని వార్తలు ఊహాగానాలు మనం చూసాం. కానీ మేమిద్దరం మంచి మిత్రులమే, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే, అలాంటిదేమీ లేదు అంటూ వాళ్ళిద్దరూ చెప్పుకొచ్చారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి మరి, ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పుడు ఈ కెరీర్లో ఇక పూర్తిగా సెటిల్ అవుతారు, మ్యారేజ్ ఎప్పుడు చేసుకునే అవకాశం ఉందంటూ చాలా చర్చలే జరిగాయి. ఇద్దరు వీటికి సంబంధించి ఎప్పుడు సమాధానం చెప్పలేదు. మొత్తం మీద ఇప్పుడు స్వీటీ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అనే వార్తలు అయితే కొంతవరకు చక్కెర్లు కొడుతున్నాయి. చాలామంది నిజమేనన్నట్లుగా అభిప్రాయాలు చెప్తున్నారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ ఒపీనియన్ ఎలా ఉంది ఈ అంశానికి సంబంధించి? త్వరలో అనుష్క పెళ్లి చేసుకోబోతోందని వస్తున్నటువంటి వార్తల మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక బిజినెస్ మ్యాన్ని చేసుకుంటారు అంటూ కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి, కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మనందరికీ తెలుసు, సూపర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ అందరూ అగ్ర కథానాయకులతో చేసినటువంటి నటిగా మంచి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఇక బాహుబలి సినిమాతో అరుంధతితో ఒక పెద్ద బ్రేక్ వస్తే తన కెరీర్లో తనకంటూ అంటే ఒక
హీరోయిన్ ఓరియంటెడ్గా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా